స్వస్థత మీకు శీఘ్రంగా మీరు చూడాలి, పొందాలి అంటే తప్పకుండా వాక్యమే మీకు మెడిసిన్. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ స్వస్థతను కూర్చున్నటువంటి మాటలు పలుకుతూ ఉండండి. ఒక ఇంజెక్షన్ శరీరంలోకి పొడవుగానే అది బ్లడ్లో కలిసిపోయి, రక్తంలో కలిసిపోయి త్వరగా హీలింగ్ ఎలా వస్తుందో, ఆ జీవపు మాటలను పలుకుతూ ఉండగా ఆ దేవుని యొక్క మాటలే నీకు మెడిసిన్ లాగా పనిచేసి నీ రోగాన్ని తరిమి కొడతాయి. హల్లెలూయా. అందువలన దేవుని మాటలు వింటూ ఉండాలి, దేవుని మాటలు పలుకుతూ ఉండాలి, దేవుని మాటల్ని నమ్ముతూ ఉండాలి. ఈ మూడు కంటిన్యూగా నీలో జరుగుతూ ఉంటే నీ దేహంలో ఉన్న రోగం దానంతటికి అదే పారిపోతుంది దేవుని బిడ్డ. అందువల్ల నీ వాక్యాన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకో. దేవుని మాటలు వింటూ 3 పూట్ల టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, 3 పూట్ల టానిక్ తాగమని చెప్తూ ఉంటారు. అలానే 3 పూట్ల దేవుని మాటలు నువ్వు చదువుతూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు. నీలో ఉన్న వ్యాధులు, రోగాల నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు.